హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్లో మాకు తెలిసిన రిలేటివ్స్ చిన్న ట్రిప్ ఉందంటే అలా సరదాగా వెళ్ళాము అనమాట. అది ఎక్కడ అనుకుంటున్నారా? పెనుగరంచి పోలండి, లక్ష్మీ తిరుపతమ్మ తల్లివారిది. వాళ్ళు ఎప్పటి నుంచో ఏదో చిన్న ప్రాబ్లం వల్ల ఆపకుండా వస్తున్నారు, కానీ అంటే ఎప్పుడు ఉండేదే కదా, అమ్మవారికి కొంచెం పోతును వేసుకుంటాం, ఇయర్ బాగుంటాయి, ఇట్లా చాలామంది మొక్కుకుంటారనమాట. సో ఆ విధంగా ముందు రోజు నైట్ అయితే కనుక బయలుదేరం 11:30 అలా. మార్నింగ్ అక్కడ దిగేసరికి ఏంటంటే 3:30 అరౌండ్ అట్లా అయింది. సో దిగగానే చకచక వేకప్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యామండి. ఎందుకంటే ఫస్ట్ అయితే పొంగల్ అనేది పొంగించాలంట. అక్కడ స్పెషల్ అమ్మవారికి పొంగల్ అనేది పాలు పొంగించి పొంగల్ వండి దానిపైన కలశం అనేది పెట్టుకొనండి మా అమ్మవారికి మొక్కుకుంటారంట, మంచి జరగాలని చెప్పి. ఆ కలశంతో పాటు మనం ఏదన్నా సరే ఏంటంటే కోళ్ళు కానీ మేకలు కానీ ఇలా ఇవ్వాలంటే మొత్తం వాటన్నిటితో తీసుకొని వెళ్తారు. చాలా బాగుంటుందండి. అది ఏరండి, అంటే రైన్ సీజన్లో చాలా బాగుంటుందంట. ప్రజెంట్ వాటర్ అయితే లేదు, అదిగోండి అప్పుడప్పుడే సూర్యుడు వస్తున్నాడు, అంటే 5:30 అట్లా. సో వాళ్ళు కొంచెం ఏంటంటే ఈ వర్క్ చేస్తారు, పల్లెకారులాగా చేపలు అవన్నీ చేస్తారు. వాళ్ళ నమ్మకం ఫస్ట్గా నేర్చిన ఆ వలని తీసుకెళ్ళి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. అదిగోండి కలశం, దాంతోపాటు ఏంటంటే అమ్మవారికి మొక్కుకున్న ఏదైతే బలి ఇవ్వాలనుకుంటున్నారో అవి, అండ్ అలాగే ఆ ఫిష్లు పట్టే వలలు అవన్నమాట. అందరూ డబ్బులతో అమ్మవారి గుడి చుట్టూ అట్లా చేస్తారు. మొత్తం అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం అయిపోయాక బయటికి గోమాత దగ్గరికి వచ్చి గోమాతను దర్శనం చేసుకొని, అలాగే గోమాతకి ఏంటంటే అక్కడ స్పెషల్ అన్ని రకాల తావుడు బెల్లం కొంచెం వివిధ రకాలు అన్నీ కలిపి ఆ గోమాతకు తినిపించడానికి ప్లేట్ అమ్ముతారనమాట. 100 రూపీస్ అంట. 100 రూపీస్ అని కాదు, అలాంటి స్పెషల్ వచ్చినప్పుడు ఏదో ఒకటి చిన్న చిన్న చేసుకోవాలి కదా అని చెప్పి నేను ఇంకా తీసుకొని నేను మా బ్రదరు ఆ యొక్క గోవులకి అనేది తినిపించామండి. టెంపుల్ చూడండి, చాలా అంటే చాలా పెద్దది. నేనైతే కనుక ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. టెంపుల్ చాలా ప్రశాంతంగా, యాక్చువల్లీ ఫ్రైడేస్ అండ్ సండేస్ అయితే ఖాళీ ఉండదంటండి. ఎంత అంటే ఇసుకేస్తే రావాలంట. చూసారా ప్రాంగణం అంతా, గుడి ఆలయం చుట్టూ ప్రాంగణం ఎంత విశాలంగా ఉందో. ఇవి ఉత్సవాలు జరిగినప్పుడు రథాలు ఊరేగిస్తారనుకుంటా. ఇవి కూడా మీకు చూపిద్దామని చెప్పి మొత్తం అంతా టెంపుల్ అంతా రౌండ్ వేసి ఆ వీడియో అనేది తీశాను. టెంపుల్ చాలా బాగుందండి. అమ్మవారు చాలా మహిమ గలదంట. మనం ఏదనుకున్నా మనస్ఫూర్తిగా అనుకొని కోరుకొని పొంగల్ అనేది చేస్తే కనుక తప్పకుండా నెరవేరుస్తుందంట. అలాగే ఇదిగోనండి అక్కడున్న గోమాతలకి తినిపించేటప్పుడు ఒక 2 టైప్స్ గడ్డి అండ్ ఆ ప్లేట్లో అన్ని రకాల తౌడులు, మినుములు, పెసలు, బెల్లం, ఇంకా 2-3 టైప్స్ వేరే ఇంకేవో మొత్తం నాతోనే కలిపించి మనస్ఫూర్తిగా పెట్టమన్నారు. అయిపోయిన తర్వాత మనకి టెంపుల్ నుంచి మధ్యలో ఇందాక ఇవి వేరు చూపించాను కదా, ఏరు అంటే ఒక నదిలాగా, ఇటు నుంచి అటు వెళ్తే వేరే రూట్ ఉంటుంది, మామిడి తోటలు అనమాట. సో ఆ మామిడి తోటల్లో మనం తీసుకున్న ఇవన్నీ తీసుకున్న ఐటమ్స్ వండుకుంటాకి సరదాగా అందరితో కలిసి కూర్చొని తినడానికి ప్లేస్ అనమాట. ఆ మామిడి తోట అయితే ఇట్లా ఉంటుంది, చాలా బాగుంది కదా. ఆ రోజు ఎంత ఎండగా ఉన్నా సరే మామిడి తోటలు ఎఫెక్ట్ ఏమో కానీ చల్లగా అనిపించిందండి. ఎండ అనేది తెలియలేదు. మనం మార్నింగ్ ఎప్పుడో లేసాం కదా, ఈలోపు మనం ఒక చిన్న స్లీప్ వేద్దాము, వాళ్ళు నిదానంగా వాళ్ళు తీసుకున్న ఐటమ్స్ అన్నీ వంట ప్రిపేర్ చేసి నెక్స్ట్ లేపుతారు అని చెప్పి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను అనమాట. నేనైతే వాళ్ళైతే వాళ్ళ పనుల్లో చేసుకుంటున్నారు. నేనైతే ఫస్ట్ అయితే కనుక మొత్తం మామిడి తోట అంతా, అసలు ఎన్ని మామిడికాయలు ఉన్నాయో తెలుసా అండి, గ్రేట్. ఎందుకంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఎంత రోజుకి వచ్చేసరికి లక్షల మంది వేల మంది వచ్చినా సరే చెట్లకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చాలా బాగా కాపలా కాసుకుంటూ చూసుకుంటూ ఉంటున్నారు. మొత్తం చుట్టుపక్కలన్నీ మామిడి తోటలు అంటండి. ఇలాంటి వాటికి ఫంక్షన్స్కి వాటికి యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంతా అయిపోయింది, మనల్ని లేపారు. లేచి టక్ టక్ అని చెప్పి బిర్యానీ తినేసామంటే చికెన్ ఫ్రై అన్నీ వేశారు. సబ్స్క్రైబ్.